ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. అన్ని రకముల అణువులలో శివుని అంశ ఉంటుంది. అంశ అనగా ఏమిటి? పలు విషయములను విచారించి చూసినప్పుడు అంశ అనగా ఏకత్వం, అనగా అతనితో ఏకం, అతనితో సరిసమం, లేదా గుర్తు, లేదా ఒకే విధంగా ఉండుట, సిమిలారిటీ అనే అర్థం కనిపిస్తుంది. శివుని ప్రతిరూపంగా నేను తిరుగుతున్నాను. ఇక్కడ మనం ప్రతిరూపం అనే పదాన్ని వాడుకొనవచ్చును. అంశం అంటే శివుని ప్రతిరూపంగా నేను తిరుగుతూ ఉన్నాను. కాలభైరవుడు చెప్తున్నాడు. కాలచక్రం అనే కదలికకే శివుని ప్రతిరూపమని కాలభైరవుడు అని నామము కలదు. అన్నామలయార్ కూడా శివుని ప్రతిరూపమే అయినను వేరొక రూపాన్ని స్వీకరించి ఉన్నారు వారు. శివుడు అనే రూపం యొక్క శక్తి ఆద్యంతములు లేనిది. శివం అని అది తెలియబడుతున్నది. శివం అనగా మంగళకరం. కారణం దీనికి గల కారణం తెలుసుకోవాలి. అంతరిక్షంలో పుట్టి మరలా అక్కడే పలుమార్లు కరిగిపోతున్న, ఇక్కడ అంతరిక్షం అంటే మహాశూన్యం లేదా మోపెల్ అనుకొనవచ్చును. అంతరిక్షంలో పుట్టి మరలా అక్కడే పలుమార్లు కరిగిపోతున్న ఆత్మలు పలు విధములైన శక్తులను పొంది ఉంటారు. ఆ విధంగా పలుమార్లు ఆత్మల పరిభ్రమణాన్ని అంగీకరించటం, వేల కల్పాల పాటు ఏర్పడటం, కరిగిపోవటం, తిరిగి ఏర్పడటం, మరల కరిగిపోవటం ఇలా చేస్తూ ఉన్న స్థితిలో ఆ ఆత్మ అనేది చోటును లేదా స్పేస్‌ను, ఎంప్టీ స్పేస్‌ను దాటే సమర్థత కలిగి ఉంటుంది. ఇక్కడ చోటు అంటే అంతరిక్షం లేదా అండంలో ఉండే చోటు. దాన్ని దాటాక మహా బ్రహ్మాండం, దా దాంట్లో ఉండే చోటును కూడా దాటే సమర్థత కలిగి ఉంటుంది. అంటే ఆత్మ ఆత్మ అణువు ఏర్పడడం, మరలా అది జన్మలెత్తినప్పుడు ఆ జన్మలలో తిరిగి మరలా పైకి వచ్చి అదే పుట్టిన చోటే కరిగిపోవడం, మళ్ళా అదే దాన్నే పరిభ్రమణం అని అనుకుంటున్నాము. ఆ విధంగా పలుమార్లు ఆత్మలు పరిభ్రమణాన్ని అంగీకరించటం మీన్స్ దే ఆర్ యాక్సెప్టింగ్ అండ్ టేకింగ్ బర్త్ అండ్ మర్జింగ్ ఇంటు ద ఎంప్టీ స్పేస్. వేల కల్పాల పాటు ఇలా ఏర్పడటం, కరిగిపోవటం, తిరిగి ఏర్పడటం, మరలా కరిగిపోవటం ఇలా చేస్తూ ఉన్న స్థితిలో ఆ ఆత్మ అనేది చోటును లేదా స్పేస్‌ను దాటే సమర్థత కలిగి ఉంటుంది. అంతరిక్షాన్ని దాటినచో ఆవల ఉండే శక్తులు ఏమిటి? అంటే ఆ మోపెల్ని కూడా దాటినప్పుడు అవతల పక్క ఉండే శక్తులు అనేవి ఏమిటి? ఏ ఒక ఆత్మ అయితే చక్ర పరిభ్రమణంలో అనగా మళ్ళీ ఆ వర్తులాకారంగా తిరిగి చోటులో కరిగి, మరలా కరిగిపోతూ ఉన్నదో ఈ ఈ ఒక కదలిక అనేది ఆత్మ అణువు యొక్క కదలిక అనేది వర్తులాకారంలో ఉంటుంది. కాలం కూడా వర్తులాకారంలోనే చెప్తారు. మళ్ళీ బయలుదేరిన చోటుకే మరలా తిరిగి రావటం. కరిగి మరలా కరిగిపోతూ ఉంటున్నదో ఆ ఆత్మ అనేది అప్పుడు మరలా తిరిగి చక్ర పరిభ్రమణంలో చిక్కుకోకుండా అదే స్థితిలో నిలుస్తున్నదో, అనగా కరిగిన స్థితిలోనే నిలుస్తున్నదో ఆ ఆత్మయే ఉన్నతమైన, నాశనము లేని నిత్య జ్యోతిగా, అనుగ్రహము నిండిన మహాజ్యోతిగాను, ఉష్ణశక్తి లేని కేవల అయస్కాంత శక్తితో పూర్తిగా నిండి ఉన్న శీతలత్వం కలిగిన పరంజ్యోతిగాను నిలిచి ఉండును. అనగా ఇన్నిసార్లు ఆ పరిభ్రమణం జరిగి ఇవాల్యు ఇవాల్యుయేషన్ జరిగి ఆ తర్వాత ఇలా అయస్కాంత శక్తితో పూర్తిగా నిండి శీతలత్వం కలిగిన పరంజ్యోతి, తమిళ్‌లో జ్యోతి అట్లా అంటారు వాళ్ళు. అలాంటి కాంతియే శివం అని తెలియబడుతున్నది. లెక్కలేనన్ని చక్ర భ్రమణములకు లోనైన తర్వాతనే, అనగా తిరిగి ఆత్మ అనేది చోటులో కలిసిపోయిన తర్వాతనే శివముగా వికసించి మోపెల్ను కూడా దాటి
మహాపరంజ్యోతిగా విస్తరించి కాంతి స్వరూపమై జీవించుట అన్నది ఒక ఆత్మకు సాధ్యమే అని గ్రహించండి. అనగా ఇది కూడా ఒక ఆత్మ అణువే. అదే శివమై ఉన్నది. అంటే శివుడు కూడా ఒక ఆత్మకణమే. గొప్ప కార్యమును తీసుకొని ఒక దేవతగా లేదా దేవునిగా జీవించి 5 మహా పెద్ద దశలను దాటినచో ఆఖరున కాంతితో కాంతిగా కలిసి కరిగి మహాజ్యోతి అనబడే మోపెల్ను కూడా దాటగలిగిన అసమాన సమర్థునిగా ఆత్మ నిలవగలదు. దేవతలుగా పనులు చేసేవారంతా మోపెల్ని దాటగలిగిన అసమాన సమర్థులుగా నిలుచుటకే చిరకాలం పని చేస్తూ ఉంటారు. అనగా వారు కూడా శివుని వలె శివుని స్వరూపంగా మారిపోవుటకు వారు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పరంజ్యోతిగా మారిపోవుటకు వారు కూడా పనిచేస్తూ ఉంటారు. ఏ విధంగా మానవ జన్మ పరంపర అనే చక్ర భ్రమణం నుండి విడిపడి పైకి వెళ్ళాలి అని చెప్పబడుతూ ఉన్నదో, ఆ విధముగానే మహాచక్ర భ్రమణం అనబడు అంతరిక్షంలో అనగా మానవ జన్మ పరంపర అనేది మామూలు భ్రమణం. చక్ర భ్రమణం. చక్ర అంటే రౌండ్‌గా తిరిగి చక్ర భ్రమణం. యూనివర్స్‌లో బ్రహ్మాండంలో జరిగే దాన్ని మహాచక్ర భ్రమణం అనబడు అంతరిక్షంలో పుట్టి అనగా అక్కడ ఆ రౌండ్‌గా వర్తులాకారంలో ఉన్నటువంటి ఆ అంతరిక్ష ఆ చోటు, ఆ స్పేస్‌లో పుట్టి మరలా అచటనే కరిగిపోవాలి అను స్థితి నుండి కూడా వెలికి రావాలి. అంటే ఒక ఆత్మ మానవ జన్మ ఎత్తి ఆ చక్ర భ్రమణం నుండి విడిపడి పైకి వెళ్ళాలి అని ఏ విధంగా అయితే చెప్పబడుతూ ఉన్నదో, అదే విధంగా మహాచక్ర భ్రమణంలో ఉన్న ఆ మహా ఆత్మ అణువు ఏదైతే ఉందో అది అంతరిక్షంలో పుట్టి మరలా అచటనే కరుగుతుంది. ఆ తర్వాత ఆ స్థితి నుండి కూడా బయటకు రావాలి. ఆ విధంగా విడిపడినచో కాంతిగానే నిలిచిపోవచ్చు. అక్కడి నుంచి కూడా బయటికి వచ్చేయాలి. కరిగి అలానే నిలిచిపోకూడదు. సమసిపోకూడదు. వెలికి వచ్చి కాంతిగానే నిలిచిపోవచ్చును. అనగా కదలలేని సమయం లేని ఒకానొక స్థితిలో నిలిచిపోవచ్చును. చోటును దాటిన ఆత్మలచే సృష్టించబడిన ఉన్నతమైన స్థితియే అనగా స్పేస్‌ను లేదా మోపెల్, అంతరిక్షం ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ చోటును దాటిన ఆత్మలచే సృష్టించబడిన ఉన్నతమైన స్థితియే శివం అను మహాపరంజ్యోతి అయి ఉన్నది. చోటును దాటిన ఆత్మ ఒకానొక ఆత్మ అణువు. అటువంటి ఆత్మ అణువులచే సృష్టించబడిన ఉన్నతమైన స్థితియే శివం అను మహాపరంజ్యోతి అయి ఉన్నది. అంటే వేరే ఆత్మలన్నీ చేరి ఒక స్థితిని శివం అనే స్థితిని ఏర్పరిచాయి అని కాదు. ఏ ఆత్మ అయితే దాటుతుందో అది శివం అయిపోతూ ఉంటుంది. ఆ స్థితిని శివం అంటారు. అదే మహాపరంజ్యోతి. కాలం యొక్క 10వ సూత్రం అనేది చోటును దాటిన స్థితిలో కూడా దాని ఒక కదలిక ఉండును అనే దానిని వివరించును. అంటే ఇక్కడ మహాచక్ర భ్రమణం నుండి అంతరిక్షంలో పుట్టి మహాచక్ర భ్రమణం నుండి విడిపడి అక్కడనే మరలా కరిగిపోవాలి అనే స్థితి నుండి కూడా వెలికి వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక కదలిక ఉంటుంది అనేది వివరించే కాలం యొక్క 10వ సూత్రం. మానవుల ఉన్నత ఉద్దేశ్యం అనేది కాంతిగా మారి చోటును దాటి కరిగిపోయి జ్యోతిగా నిలిచిపోవాలి అని ఏర్పడినచో అనగా వాళ్ళ ఉన్నత ఉద్దేశం ఇలా ఏర్పడినచో అలాంటి ఉద్దేశ్యం అనేది క్రమక్రమంగా క్రియారూపం పొందును. మానవుల ప్రవర్తన అనేది ప్రేమమయముగా మారిపోవాలి. అప్పుడే అది సాధ్యమగును. ప్రేమ అనే శక్తియే శివముగా తెలియబడుతున్నది. సదా ఇతర ఆత్మల క్షేమం కోసం పాటుపడుట, తన జీవితము అనే దానిని దాటి ఆలోచనలు, పలుకులు, పనులు అన్నీయూ ఇతరుల క్షేమం కోసమే ఉద్దేశించి పాటుపడుట వంటి పనుల ద్వారా మానవులు కూడా శివుని శక్తులను ప్రేమ అనే రూపంలో ఇంధనంగా పొందగలరు. ప్రేమ స్వరూపులుగా ఉండేవారంతా సులభముగా శివతత్వమును గ్రహించగలరు. శివజ్యోతి నుండి నేరుగా శక్తులను పొందగలరు. కాలసూత్రం వ్యక్తపరిచేది ఈ స్థితినే. అనగా ఈ 10వ కాలసూత్రం వ్యక్తపరిచేది ఈ స్థితిని. అనగా ఈ స్థితి గురించే అది చెప్తోంది. కాలం యొక్క 10వ సూత్రం అన్ని కాల అంగములను దాటి
కాలాన్ని దాటిన కాంతిగా లేదా ప్రకాశంగా ఏర్పడి నాశనము లేని శివస్థితిని పొందాలి అని చెప్తోంది. స్వార్థం లేక ఇతరుల కోసమే తన ప్రాణశక్తిని, ఆత్మశక్తిని పంచుతూ ఉన్న సమయంలో అండంలోని చోటును, బ్రహ్మాండంలోని చోటును దాటి అనగా మోపెల్ను కూడా దాటి నిలిచిన పరంజ్యోతి అనియు, శివం అనియు, ప్రేమ అనియు అనగా ఇన్ని నామాలు దానికి. అక్కడ ఉండే ఆ ఒకానొక ప్రకాశానికి లేదా కాంతికి ఇన్ని పేర్లు. పిలువబడే అత్యున్నతమైన, అపూర్వమైన శుద్ధ ఇంధనం. శుద్ధ ఇంధనం అంటే దానిలో ఏ రకమైన మలినాలు అంటవు, ఉండవు. ఆ ఇంధనం అను అయస్కాంత శక్తి. అనగా అత్యున్నతమైన పవర్‌ఫుల్, అత్యున్నతమైన తత్వము కలిగిన అయస్కాంత శక్తి ఇది. ఆ శక్తిని శివమని పిలుస్తారు. మహాపరంజ్యోతి, పరంజ్యోతి, ప్రేమ ఇన్ని పేర్లు దీనికి. ఆ శక్తిని ఆత్మలు పొందగలవు. అంటే ఇది సాధ్యపడుతుంది. ఇదే 10వ సూత్రం చెప్పేది. పిమ్మట ప్రాణానికి ఆ ఇంధనములు పంచబడి శరీరానికి కూడా పంచబడగలవు. తనని తాను కోల్పోయినచో తన ఉనికియే లేని స్థితి ఏర్పడును. అనగా నేను అనేది లేకపోతే ఉనికే ఉండదు. అటాంటి ఒక స్థితి ఏర్పడుతుంది. తర్వాత అది శివస్వరూపంగా మారిపోవును. ఇతర ఆత్మలకు అనుగ్రహించబడవలసిన అత్యున్నతమైన శక్తులు అనేవి అంటే శివస్వరూపంగా మారినప్పుడు లేదా ఈ ఆత్మగాయత్రి మంత్రం చెప్తున్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి ఇతర ఆత్మల కోసం మనం చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నప్పుడు వారికి అనుగ్రహించబడవలసిన లేదా ఇవ్వబడవలసిన అత్యున్నతమైన శక్తులు అంటే మనం షేర్ చేసుకోవాల్సిన శక్తులు అనేవి ఏంటంటే వారికి ఆత్మ విడుదల గురించిన మేలుకొలుపు చేయటమే. వారిలో ఆ ఉద్దేశ్యాన్ని లేపటమే. మీ చుట్టూ ఉన్న అనేక ఆత్మలతో సంబంధం ఏర్పరచుకోవాలి అంటే లోతైన ఆలోచనల ద్వారా మాత్రమే సులభంగా అది సాధ్యపడును. అనగా ఆలోచనలతోటే ఒక భావనలతోటే ఇతర ఆత్మలతో ప్రేమతో సంబంధం ఏర్పరచుకోవాలి అనేది. లేదంటే మనం ప్రతి ఒక్కళ్ళతో వెళ్ళి మాట్లాడేది అయ్యే పని కాదు కాబట్టి, అది సాధ్యపడే పని కాదు కాబట్టి, ఆలోచనల ద్వారా ఇతరులను మనం స్పృశించాలి. వారి ఆత్మలను స్పృశించాలి. పిమ్మట పలుకులను పలికించే శబ్దముల ద్వారా స్పృశించగలరు. అంటే మొదట మనసులో ఆలోచనలతో కొందరు వ్యక్తులను గురించి ఆలోచన పెంచుకొని, వారితోటి ప్రేమగా మనం తలుచుకొని వారిని వారికి మన మంచి ఎనర్జీస్‌ని మన ఒక కనెక్షన్ లాగా పంపించుకొని అంటే ఇదంతా ఆలోచనలతోనే సాధ్యమవుతుంది. ఆ తర్వాత మంత్రం చెప్పినప్పుడు అనగా పలుకులను పలికించే శబ్దము. అంటే ఆత్మగాయత్రి మంత్రం మనం పలికించినప్పుడు ఆ పలుకులు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు అవి పలికే శబ్దము బయటికి వెలువడే శబ్దం ద్వారా మనం వారిని స్పృశించగలము. మొదట ఆలోచనల ద్వారా, తర్వాత శబ్దము ద్వారా స్పృశించగలము. ఆత్మగాయత్రి నోము తీసుకొని మంత్రాన్ని ఉచ్చరించేవారు అందరితో కలిసియు లేదా విడిగాను ఎలా ఉచ్చరించినా సరే తన స్వార్థమును మరిచి ఒక తపనతో కరిగి కరిగి ఇతర ఆత్మలు నాశనం కాకూడదు అని తపించిపోతూ మంత్రాన్ని ఉచ్చరించాలి. అనగా యాంత్రికంగా కాకుండా ఒక తపనతో వారు బాగుపడాలి. ఏమైనా సరే ఇతర ఆత్మలు నాశనం కాకూడదు. మన గురించి అసలు ఆ థాటే లేకుండా ఇలా తపించిపోతూ మంత్రాన్ని ఉచ్చరించమంటున్నారు స్వామి. స్వంత లాభం లేదా స్వ అర్థం తన కోసం అనే దాన్ని మరిచిపోయినప్పుడు మాత్రమే ఒక పరిధిలో నుంచి వెలికి రాగలరు. అర్థం గ్రహించి ప్రవర్తించండి, మంత్రాన్ని కొనసాగించండి అని పదే పదే అగస్త్య వారు తెలిపినప్పుడు నాకు ఇప్పుడే వీలగును, ఈ సమయంలోనే వీలవుతుంది, ఇటు తర్వాత నాకు వేరే పనులు ఉన్నాయి అని అందరూ తలుస్తూ చెప్తూ ఉన్నారు. లోకంలోని ప్రాణుల మంచికై నేను అనే దానిని తరిమివేసినప్పుడు మాత్రమే చోటును దాటుటకు అనగా స్పేస్‌ను, మోపెల్‌ను దాటుటకు, శివముగా మారుటకు వీలవుతుంది. అంతేకాక మహాపరంజ్యోతి అను
ఉన్నతమైన శక్తులను ఇంధనంగా పొంది ఉన్నతమైన జ్ఞానాన్ని కూడా అప్పుడే పొందగలరు. అందరూ అర్థాన్ని గ్రహించి మీ భౌతికమైన పనులను పక్కకు పెట్టి కాలము, సమయము దాటి భోజనము, నిద్ర వంటి మౌలిక అవసరాలను కూడా దాటి దైవ కార్యం కోసం సేవలో మునిగిపోయినప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ అను శివమయమైన జ్యోతి స్వరూపమైన ప్రేమను శక్తులుగా పొందగలరు. కాలాన్ని దాటే పదవ ఆగమ వేద సూత్రాన్ని తెలుసుకొని ప్రవర్తించండి. అన్ని ఆత్మలు విడుదల పొందాలి అనియు, విడుదల పొందాలి అనే ఆలోచనని ప్రేరేపించుటయు మాత్రమే అత్యున్నతమైన కార్యములు కాగలవు. అనగా అన్ని ఆత్మలు విడుదల పొందాలి అని మనం సంకల్పం చేసుకోవాలి. వేరే వాళ్ళలో మేము విడుదల పొందాలి అనే ఆలోచనకు ప్రేరణ ఇవ్వాలి. ఆలోచనను రేకెత్తించాలి వారిలో. అది మనం చెయ్యాల్సిన ఉత్తమమైన కార్యము. ఇంతకన్నా ఇంకొక ఉత్తమమైన కార్యం ఇప్పట్లో ఈ భూమిపైన లేదు అంటున్నారు అగస్త్యుల వారు. ఆ విషయాన్ని మనకు కాలభైరవ స్వామి చెప్తూ ఉన్నారు. శివమయమైన ప్రేమ వికసించాలని నా పరిపూర్ణమైన ఆశీస్సులు.